బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న రెండో రోజు రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన కొనసాగుతుంది. నిన్న పలు రాజకీయ పార్టీ ప్రతినిధులతో భేటీ అయిన అధికారులు ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలతో సమావేశం కానున్నారు. ఇక 33 జిల్లాలకు సంబంధించిన ఎన్నికల ప్రణాళికపై సమగ్రంగా సమీక్ష నిర్వహించనుంది. ఇక జిల్లాల ఎన్నికల ప్రణాళికలు విశ్లేషించి ఆదేశాలు, గత ఎన్నికల అనుభవాల ఆధారంగా దిశానిర్దేశం చేయనున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు, తమకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అధికారులకు వివరాలు వెల్లడించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండవ రోజు రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన కొనసాగుతుంది. నిన్న పలు రాజకీయ పార్టీ ప్రతినిధులతో భేటీ అయిన అధికారులు ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలతో సమావేశం కానున్నారు. ఇక 33 జిల్లాలకు సంబంధించిన ఎన్నికల ప్రణాళికలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించనుంది. ఇక జిల్లాల ఎన్నికల ప్రణాళికలు విశ్లేషించి ఆదేశాలు, గత ఎన్నికల అనుభవాల ఆధారంగా దిశానిర్దేశం చేయనున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు, తమకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అధికారులకు వివరాలు వెల్లడించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్ వెన్నెల. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ యొక్క బృందం పర్యటన తెలంగాణ రాష్ట్రంలో రెండో రోజు పర్యటన కొనసాగుతా ఉంది. ముఖ్యంగా నిన్న వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించడం జరిగింది. వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను కూడా వాళ్ళందరూ కూడా రాతపూర్వకంగా తీసుకోవడం జరిగింది. గత ఎన్నికల్లో జరిగినటువంటి అనుభవాల దృష్ట్యా ఎవరికైనా ఎలాంటి సందేహాలు కానీ, లేదంటే గుర్తులపై కానీ ఎవరికైనా అభ్యంతరాలు కానీ, అదేవిధంగా వచ్చే ఎలక్షన్ లో అవలంబించవలసిన ఈ పరిస్థితులపై అన్ని కూడా వివిధ రాజకీయ పార్టీలతో ప్రత్యేకంగా 1-to-1 కూడా నిన్న ఎలక్షన్ కమిషన్ అయితే మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు పోలీసు ఉన్నతాధికారులతో వివిధ జిల్లాల సిపిలతో ఈ రోజు సమావేశం నిర్వహించనున్నారు. అదేవిధంగా ఈ రోజు ఉదయమే ఎలక్షన్ కమిషన్ 17 మంది సభ్యుల బృందం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పైన ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఓటర్ అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వాక్థాన్, సైక్లింగ్ కార్యక్రమాలు కూడా చేపట్టారు. సైక్లింగ్ టు ఓట్, వాక్ టు ఓట్ పేరుతో వాక్థాన్ క్యాంపెయిన్ కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజీవ్ కుమార్, అదేవిధంగా ఎలక్షన్ కమిషనర్లు అరుణ్ గోయల్ మరియు అనూప్ చంద్ర పాండేలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్, అదేవిధంగా సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర, అలాగే వివిధ ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ క్యాంపెయిన్ కు భారీ సంఖ్యలో సైక్లిస్టులు, అదేవిధంగా వాకర్స్ కూడా పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అవగాహన కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ అవగాహన కార్యక్రమంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఆయన ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఓటు హక్కు వినియోగించుకోవాలని ఏదైతే ఒక డ్రామా వేశారో, నాటకం ఒకటి ప్రదర్శించారో, దాన్ని చూసి విద్యార్థులందరికీ కూడా చూపించడం జరిగింది. సైక్లిస్టులతో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఇంటరాక్ట్ కూడా కావడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి ఆయన యూత్ కి అయితే ఒక సందేశాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఈ రోజు రెండో రోజు అయినటువంటి ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఇక్కడ తాజ్ కృష్ణ హోటల్లో వీళ్ళ బృందం కూడా ఈ రోజు వివిధ సిపిలతో కూడా సమావేశం అయితే నిర్వహించనున్నారు. అదేవిధంగా ఈ రోజు రేపు ఈ మరో 2 రోజుల పాటు కూడా వీళ్ళ టూర్ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లో కొనసాగే అవకాశం ఉంది. రేపు చివరి రోజు అయినట్టు రేపటి టూర్ లో ఎలక్షన్ కమిషన్ బృందం ప్రెస్ మీట్ కూడా నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ రాజు.